నా వెనుక బోర్డులో ముక్త్ పాలిటిక్స్ అని రాసిన నేను. ముక్త్ పాలిటిక్స్ అంటే పాలిటిక్స్కి వెళ్ళి దూరంగా అని. ఎందుకంటే వీళ్ళు చేసే డ్రామాలు ఎట్లుంటాయంటే ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇంకో రాజకీయ పార్టీని లేకుండా చేయాలని చూస్తారు. లేకుండా చేయాలని చూడడం కాదు, ఇంకా నెక్స్ట్ లేదా ఆ పార్టీ చచ్చిపోయింది, ఇంకా కేల్కతం దుకాణం బంద్ అంటారు. ఇది ఎప్పటి నుంచో ఇందిరాగాంధీ కాలం నుంచి నడుస్తున్నది ఆ డైలాగు. ఇదేం పంచ్ డైలాగ్ కాదు, పాత డైలాగ్ ఇది. మనకు ఎన్డీఏ అంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెంట్రల్లో 2014 వీళ్ళు ఇచ్చిన పిలిపి ఏంది? ముక్త కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ లేకుండా చేస్తాం. చేయగలిగినరా కాంగ్రెస్ లేకుండా? వాళ్ళు దగ్గర పడ్డారు, కానీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్కు కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా దాటలేకపోయింది. 240 దగ్గర ఆగిపోయినారు వాళ్ళు. 272 మ్యాజిక్ ఫిగర్ పార్లమెంట్ ఎలక్షన్స్లో మొన్న. వాళ్ళు పాలించిన చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ పుంజుకున్నది, కాంగ్రెస్ ఫ్రెండ్లీ పార్టీలు పుంజుకున్నాయి. కాంగ్రెస్ లేకుండా అయితే పోలే కదా. కాంగ్రెస్ మంచిగా 99 సీట్లు సాధించింది. 99 సీట్లు. ఇంకా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనవసరంగా బీజేపీ వాళ్ళు చక్కర్లు పడ్డారు. 400 సీట్లు వస్తాయట వాళ్ళకని. 400 సీట్లు వస్తాయని చక్కర్లు పడి వదిలేసాను. లేకపోతే వీళ్ళకి ఇంకొక 30 సీట్లు వచ్చేది. అంటే కాంగ్రెస్ లేకుండా చేయలేకపోయారు కదా. ముక్తు కాంగ్రెస్ చేయగలిగినరా? చేయలేకపోయినారు. కానీ కాంగ్రెస్ లేకుండా చేస్తాం, లేకపోతే కాంగ్రెస్ ఉండదు, ఇంకా అయిపోయింది, కాంగ్రెసే ఉండదు అన్నట్టుగా మాట్లాడారు. కాంగ్రెస్ ఉంది. తర్వాత నేను ఇంకో విషయం చెప్తా. అక్కడ 2014లో సిబిఎన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ రాజకీయ పార్టీలే లేవు. వైఎస్ఆర్సీపీ అప్పటికి అధికారంలో లేదు, ఏదో తంటాలు పడతా ఉన్నారు. జగన్ జైలుకే పోతాడు, రాడు, ఇంకా వైఎస్ఆర్సీపీ ఉండదు అనేది వాళ్ళ ఉవాచ. ఇక జగన్ మీద చాలా కేసులు ఉన్నాయి, ఆ కేసులకి వెళ్ళి జగన్ బయటకు వచ్చేది లేదు, ఆయన ఈ పార్టీని చూసుకునేది లేదు, ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు, ఆ పార్టీ కాదు 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 అన్నారు. ఏమైంది? 2019లో జగన్ సీఎం అయ్యాడు. పార్టీ నిలబడ్డది కదా, పార్టీ నిలబడ్డాడు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక కామెంట్ వచ్చేసింది, జగన్ నిన్న మొన్న ఓడిపోయిండా? ఆల్రెడీ టీడీపీ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు, ఇంకా వాళ్ళకి 11 సీట్లే వచ్చినాయి. ఇంకా ఎక్కడిది వైఎస్ఆర్సీపీ? ఎక్కడిది వైఎస్ఆర్సీపీ? లేదు, అయిపోయింది. వైఎస్ఆర్సీపీ లేదు, పార్టీ లేదు. ఈ ఎలక్షన్స్తోనే మొత్తం భూస్థాపితం అయిపోయింది వైఎస్ఆర్సీపీ. అయితే పార్టీలు ఎట్లా భూస్థాపితం? అట్లా భూస్థాపితం అయితే నిజమైతే ఇప్పటికి కాంగ్రెస్ ఉండకూడదు. ఈయన చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ అసలు అధికారంలోకి రావద్దు 2019లో. ఇప్పుడు మళ్ళీ 11 సీట్స్ వచ్చినా కూడా భూస్థాపితం అయిపోయిందని ఏపీ గురించి చెప్తున్నారు. ఇంకా తెలంగాణ విషయాన్ని చెప్తా. టీజీలో ఏమైందో చెప్తాను నేను. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది, అప్పుడున్న టీఆర్ఎస్. ఏమైంది? బీఆర్ఎస్ అధికారంలో వచ్చి కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలను, కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతలను ముందు టీడీపీ చేద్దాం. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీడీపీ కాంగ్రెస్. ఇదంటే టీడీపీ కాడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా వ్యవహరించి కొంత ప్రజల్లోనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చి అసలు ఆ పార్టీ మీదనే తీవ్రమైన ఒక విరక్తి కలిగేటట్లు చేశారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు, డ్రామా కొంత తెలంగాణ ప్రజలకు విరక్తి కలిగించింది. ఈ పార్టీ అవసరమా అనే స్టేజ్లో వచ్చినప్పుడు దాన్ని అలసుగా తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు, టీడీపీలో ఉన్న సీనియర్ నేతలను అందరిని గుంజిపడేసిండ్రు. అయినా సరే 2014లో ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, 2019లో కూడా ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. అసలు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తే మొన్న ఎలక్షన్స్లో కూడా టీడీపీలో గెలిచేది. ఇంకా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేదు, అక్కడ అధికారం లేదు కాబట్టి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేదు. లేకపోతే 2019లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచేవాళ్ళు. టీడీపీకి ఇప్పటికీ గ్రామాల్లో పట్టుంది అయ్యింది. తర్వాత కాంగ్రెస్ నుంచి అందరిని చేర్చుకున్నారు, ఎమ్మెల్యేలను సీనియర్లను అందరిని చేర్చుకున్నారు బీఆర్ఎస్లో. కాంగ్రెస్ ఎక్కడిది అన్నారు, లేకుండా పోయిందా? అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇప్పుడు బీజేపీ ఎక్కడిది అన్నారు. బీజేపీ ఏమైంది చూస్తలేమో మనం. బీజేపీ అంతకుముందు 4 ఎంపీలు గెలిచిండ్రు, ఇప్పుడు 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. అసలు తెలంగాణలో బీజేపీ స్కోపే లేదని అక్కడ ఇదంతా వచ్చిందా లేదా? కొంత గ్రోత్ కనిపించింది కదా. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ ఎక్కడిది అంటున్నారు. బీఆర్ఎస్ ఎక్కడిది? ఎప్పుడో బూడిదలో కలిసిపోయిందని నిన్నే రేవంత్ రెడ్డి గారు అన్నారు. బూడిదలో కలిసిపోయిందని బీఆర్ఎస్. రాజకీయ పార్టీలు ఇవన్నీ పొలిటికల్గా చేస్తున్న కామెంట్సే. ఏ పార్టీ పోదు, అందరూ ఉంటారు వాళ్ళు. అనవసరంగా కార్యకర్తలు ఉరుకులాడాల్సిందే. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదని చెప్పి వానం కొట్ట విలం కొట్ట కొట్టించుకోవడం, తనించుకోవడం, కేసులు. ఇవాళ అధికారం ఉందని మీరు కేసులు పెడితే రేపు అధికారం వచ్చి వాళ్ళు మీ మీద కేసులు పెడతారు. ఇవాళ మీరు వచ్చి ఆ పార్టీ ఎక్కడిదంటే వాళ్ళు వచ్చి మీ పార్టీ ఎక్కడిదంటారు. పార్టీలు ఉంటాయి, రాజకీయ నాయకులు ఉంటారు, అన్నీ ఉంటాయి, రాజ్యం ఉంటుంది.
మళ్ళీ వీళ్ళు వస్తారు, జనాలకు వీళ్ళ మీద వ్యక్తి కలిగి వాళ్ళని తీసుకొస్తారు, వాళ్ళ మీద వ్యక్తి కలిగి వీళ్ళని తీసుకొస్తారు. ఏ పార్టీ అయినా భూస్థాపితమైందా? టీడీపీ తెలంగాణలో భూస్థాపితమైందని అనుకోవచ్చా? ఇప్పుడు కూడా టీడీపీ అక్కడ ఇక్కడ లేదా? ఎంతో కొంత ఎన్నో దగ్గర. ఇప్పుడు ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా మళ్ళీ టీడీపీని లేపుతారన్న ఒక చర్చ స్టార్ట్ అయింది. మళ్ళీ టీడీపీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు ఏదో స్టార్ట్ చేసేటట్టున్నారు వాళ్ళు. కొంతమంది అక్కడ ఈ పార్టీలో ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి టీడీపీని మళ్ళీ ఫామ్ చేసి తెలంగాణలో కూడా టీడీపీని మళ్ళీ బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటి కూడా దానికి ప్రెసిడెంట్ ఉన్నారు. టీడీపీకి తెలంగాణలో ప్రెసిడెంట్ ఉన్నారు, కొంత క్యాడర్ ఉన్నది, అందరు ఉన్నారు. అంటే ఏదో చేస్తారని. ఇట్లా రాజకీయ పార్టీలు ఈ పార్టీ వచ్చి ఆ పార్టీ, ఆ పార్టీ వచ్చి ఈ పార్టీ, ఇంకేముంటుంది? లోక్సభ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ఏ ఉండదు. లోక్సభ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది. ఏది భూస్థాపితం కాదు, ఏ కాదు. సిపిఐ సిపిఎం లేవు, ఎక్కడ పార్టీలు అన్నారు. సిపిఐ సిపిఎం మద్దతు ఇస్తే గెలుస్తున్నాయి కదా పార్టీలు. సిపిఐ సిపిఎం పార్టీలు ఇప్పుడు లోక్సభలో కొంత ప్రాతినిధ్యం దొరుకుతుంది కదా వాళ్ళకు. ఏ పార్టీ పోయింది? ఏ పార్టీ పోతుంది అంటే ఇంకా జనాలతో సంబంధం లేని పార్టీలు పోతాయి. జనాలతో అసలు సంబంధమే లేదు. కొన్ని పార్టీలు పుడతాయి, పుట్టిన 2 నెలలకో సంవత్సరానికో అవి యాక్టివిటీ ఉండదు, దానికి బాడీ కూడా ఉండదు. విజయశాంతి ఒక పార్టీ పెట్టిండే, అంతకుముందు దేవేందర్ గౌడ్ సార్ ఒక పార్టీ పెట్టిండే, ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారి గోపికి లేక కలిపేసింది, రాజకీయాలు చూడలేక. ఇవన్నీ ఈ తమాషా రాజకీయాలు చూడలేక ఈ సినిమాలే ప్రశాంతము, అనవసరంగా జీవితం నాశనం చేసుకోవడం ఎందుకని ఆయన పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో విలీనం చేశాడు. అట్లా కొన్ని సందర్భాలలో విలీనం కావడమో, కొన్ని సందర్భాలలో ఇంకేదో కావడమో తప్ప మ్యాక్సిమం పార్టీలు భూస్థాపితం వాడంతలకు అవి భూస్థాపితం కానే కావు. ఇప్పటిదాకా ఒక్క పార్టీ కూడా దేశంలో, రాష్ట్రంలో కాదు, దేశంలో ఒక్క పార్టీ కేసుల్లో ఇరుక్కోను. లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కామ్లో శిక్ష కూడా పడ్డది. ఆ పార్టీ లేదా ఇప్పుడు? వాళ్ళ కొడుకు పార్టీని నడుపుతలేడా? మొన్నదాకా డిప్యూటీ సీఎంగా కూడా చేసింది కదా. అట్లా పార్టీలు ఉంటే అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా రాజకీయ కామెంట్లు. ఇది భూస్థాపితం అయిపోయింది, అది భూస్థాపితమైంది, ఇది బూడిదలా కలిసిపోయింది, అది ఎక్కడ పార్టీ, ఇది ఎక్కడ పార్టీ అనేది. ఎందుకంటే వీళ్ళు చేసే కామెంట్స్ వెనుక ఇంత రాజకీయం ఉంటుందని చెప్పదలుచుకున్నాను ఈ వీడియో ద్వారా నేను. రాజకీయ నాయకులు రాజకీయమే మాట్లాడతారు, మనం వాళ్ళను రాజకీయ నాయకులుగానే చూడాలి. వాళ్ళు చేసే కామెంట్స్ను వాళ్ళకు ఉపయోగపడే కామెంట్లే చేస్తారు. మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి, ఎట్లుంటుంది చెప్తా. ఒక నాయకుడు ఇవాళనే సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అవతల ఆయన తిడతాడు, రేపు పొద్దుగాల పోయి ఆ పార్టీలో ఏరి ఈయన తిడతాడు. దాని అర్థం ఏంది? అంటే ఈయన మంచోడా చెడ్డోడా? ఈయన మంచోడా చెడ్డోడా? ఆయన మంచోడా చెడ్డోడా? ఆయన ఈ పార్టీలో ఉన్నప్పుడు ఇది మంచిది, ఆ పార్టీలోకి పోతే ఆ పార్టీ మంచిది అయిందా? మనం కూడా అట్లయితే తయారైనాం. లీడర్ ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆయన మంచోడు కాదంటారు, ఆయన పార్టీ మారిన తర్వాత మళ్ళీ నిలబడితే మళ్ళీ ఓట్లు వేసి ఆయనే గెలిపిస్తారు. ఎందుకంటే ఆయన పార్టీ మారింది కాబట్టి. పార్టీ మారగానే బుద్ధి మారుతుందా? అట్లా రాజకీయ నాయకులు అందరూ రాజకీయమే చేస్తారు. మనం కూడా దాన్ని రాజకీయంగానే చూడాలి. ఏ పార్టీ భూస్థాపితం కాదు అని చెప్పదలుచుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.